రాబోయేటటువంటి రోజులు ఇంతకుముందు మహేశ్వర్ రెడ్డి గారు అన్నట్టు ఈ ఉద్యమం ఈ రోజుతోనే కాదు, ఇది కొనసాగిస్తాం. కాంగ్రెస్ మెడలు కాదు, కాంగ్రెస్ని గద్దె దింపేదాకా ఈ పోరాటం సాగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రభుత్వం ప్రజలు వారికి ఇచ్చారో అదే కాంగ్రెస్ పార్టీ రాగానే మన తెలంగాణ భూములని వేలం పాట చేసేటువంటి ప్రక్రియలో ఉన్నారు. రాగానే లగడిచర్లలో సంబంధించినటువంటి భూములపైన అక్కడ రైతుల మీద లాఠీ చార్జీలు చేసి అరెస్టు చేసే సంగతి మనం మర్చిపోరాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ని ఒక ప్రభుత్వం నుంచి ప్రైవేట్ ల్యాండ్గా చేసినటువంటి ఒక ఘనత వాళ్ళదైతే ఆ ప్రైవేట్ ల్యాండ్ని ధారావతం చేసి రియల్ ఎస్టేట్లకు అమ్ముకునేటువంటి ఒక పద్ధతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఒక 6 గ్యారంటీలు 420 వాగ్దానాలు చేశారు. 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ కూడా పూర్తి కాలే. ఇక్కడ అందరి చేతిలో ప్లకార్డ్స్ ఉన్నాయి. ప్రశ్నిస్తుంది తెలంగాణ, మీ యొక్క పనితీరుని ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నిస్తుంది. మీరు విద్యార్థులకు సరైన సమయంలో ఫీ రీఎంబర్స్మెంట్ ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తుంది. గతంలో సీఎం అండ్ సన్స్ ఉంటుండే, ఈ సీఎం అండ్ సన్స్ పోయింది, ఇప్పుడు సీఎంస్ అండ్ బ్రదర్స్ వచ్చేసింది. ఆ పరిపాలన సీఎంస్ అండ్ సన్స్, ఈ పరిపాలన సీఎం అండ్ సన్ బ్రదర్స్. ఈ పరిపాలనలో సామాన్యుడికి మిగిలింది శూన్యమో, వాళ్ళ తిజోరీలో మాత్రం పోతుంది కోట్లాది రూపాయలని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం కాంట్రాక్టర్స్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్స్ ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ అంటున్నారు. వాట్ ఈస్ తెలంగాణ రైజింగ్? ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారు తెలంగాణ ష్రింకింగ్ బట్ బీజేపీ రైజింగ్ ఇన్ తెలంగాణ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. చెప్తా ఉన్నాను, మీరు కేవలం మత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. హిందువుల దేవి దేవతల్ని మీరు అవమానపరుస్తూ ఉన్నారు. హిందువులో ఒక సంబంధించినటువంటి ఒక ఏదైతే కోట్లాది హిందువులు ఈ దేశంలో ఏ దేవుడి పైన అయితే విశ్వాసం పెడతారో వాళ్ళని మీరు అవమానం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి, దేశ ద్రోహుల్ని పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు భారత ప్రభుత్వం ఇంతకుముందు మురళీధరరావు చెప్పినట్టు నక్సలైట్లు ముక్త భారత్ తీసుకురావాలని చూస్తున్నాం. నక్సలైట్లని సరెండర్ కావడానికి సమయం ఇచ్చాము. సరెండర్ కాకుండా తుపాకీ ఎత్తితే హిడిమా లాగానే జరిగేటువంటి ఒక పరిణామాలు ఉంటాయి. కేవలం వాళ్ళ కుటుంబానికి పనిచేస్తాం. మీ కుర్చీ కూడా తొందరలో కదిలేటట్టుంది. మీ యొక్క ప్రభుత్వంలోనే మీ మంత్రులు చాలామంది మీ కుర్చీలు 4 కోళ్లు పట్టుకొని గుంజుతూ ఉన్నారు. ఒక రోజు అది ఇరిగిపోయి నువ్వు కింద పడతావు. కనీసం ఇప్పటికైనా ప్రజల్ని గుర్తుంచుకోండి. తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ మహిళలు, తెలంగాణ యువత మిమ్మల్ని చూస్తూ ఉంది. ఆగేది లేదు.